ఇవే నేను తీసుకెళ్ళి లగేజ్. ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 9:45 అవుతుంది. పుల్లెటూరులో అయితే రాజమండ్రికి స్టార్ట్ అయ్యాను, బస్సు ఎక్కాను. రాజమండ్రి వెళ్ళేటప్పటికి 12 అవ్వచ్చు, మేబీ కరెక్ట్గా 2 అవర్స్ అయితే పడుతుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అయింది టైము. ఇంకా 1 అవర్ టైం అయితే ఉన్నది నాకు ట్రైన్కి. ఎక్కువ లగేజ్ కూడా పట్టుకెళ్ళలేదు, ఓన్లీ 2 బ్యాగ్స్లో అయితే నేను మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎక్కే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదే మనం ఎక్కే ట్రైను, ఏపీ ఎక్స్ప్రెస్ అనమాట ట్రైను. బోగి నెంబరు B2 ఎక్కడ వస్తుందో చూడాలి. ఇప్పుడు వాళ్ళ స్క్రీన్ మీద మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి నుంచున్నాను. నేను చార్ధామ్ యాత్రకు అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలో ఉన్నాను. ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్ మనం ఎక్కేది రాజమండ్రి టు ఢిల్లీ. ఢిల్లీలో రేపు స్టే చేస్తాను. రేపు మార్నింగ్ ఢిల్లీ అది కొంచెం తిరిగి రేపు నైట్ మనం చార్ధామ్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కాక అయితే స్లీప్ అయ్యాలి ఫుల్గానే. టోటల్గా 28 అవర్స్ పడుతుంది మనకి జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఆమ్లా అంట ఈ ఏరియాలో ఉన్నాం ప్రజెంట్. ట్రైన్ అయితే ఆగింది, ఒక 10 మినిట్స్ ఆగింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలి. నైట్ అయితే అసలు నిద్ర లేదు నాకు. టికెట్ అయితే బోర్డింగ్ పాయింట్ నేను రాజమండ్రి పెట్టాల్సింది వేరే చోటకి అయితే పెట్టాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఢిల్లీ అయితే వచ్చాము. మార్నింగ్ 6:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ మేము రూమ్ అయితే చూసుకోవాలి. హోటల్ దగ్గరలో ఉన్న హోటల్ అయితే చూసాం. ఇదే మేము చూసుకున్న హోటల్ వచ్చేసి పల్లవి ప్లాజా. ఇక్కడ అయితే రూమ్ తీసుకున్నాం. వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మేము వచ్చి కార్ ఒకటి బుక్ చేసుకుని బయలుదేరాలన్నమాట. ఇదే మేము తీసుకున్న రూమ్. ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. లోటస్ టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్గా 9కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కాకపోతే లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు 9:50 అయింది టైం వచ్చి. మేబీ అక్కడికి వెళ్ళటానికి 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. టోటల్ 15 కిలోమీటర్స్ అనమాట మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి. లోటస్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇదే లోటస్ టెంపుల్. అక్కడ కనిపిస్తుంది కదా, ఒక పువ్వు టైప్లో ఉంటుంది, చూడాలి. ఇదే ఫస్ట్ టైం నేను అయితే రావడం. లోటస్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 AM to 7:30 PM అనమాట. మనం ఇప్పుడు టైం వచ్చి 11 అయితే అవుతుంది. చూడాలి, ఇక్కడ మొత్తం అంతా చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నది ప్లాన్ చేసుకుంటాం. మనం ఎంట్రన్స్లో ఎంటర్ అయిన వెంటనే స్ట్రైట్ వెళ్ళి మనకి కనిపిస్తుంది ఇక్కడ లోటస్ టెంపుల్ లెఫ్ట్లోనే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రైట్ సైడ్ మేబీ ఫౌండేషన్కి సంబంధించింది ఏదో ఉన్నది ఇక్కడ. మనం ఏమన్నా ఫండ్స్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఇవ్వచ్చు. ఇదే మనకి లోపలికి అయితే వెళ్ళాలి, లోటస్ టెంపుల్ అనమాట. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ గార్డెనింగ్ కానీ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. మనకి ఇక్కడ పక్కనే ఫ్లవర్స్తో పాటు వెజిటేబుల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి ఆ లోపల. అయ్యి ఇటు సైడ్ నుంచి ఇలా ఈ కింద నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ కింద నుంచి వెళ్ళి అటు సైడ్ కింద స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడ అందరూ బ్యాగులు అయ్యో పట్టుకుని వెళ్తున్నారు. మరి ఆ బ్యాగులు ఎక్కడ ఇస్తున్నారు చూడాలి. ఓకే, ఈ బ్యాగుల్లో మనం పెట్టుకోవాల్సిన స్లిప్పర్స్ అయ్యి ఈ బ్యాగుల్లో పెట్టుకుని మనం లోపలికి అయితే తీసుకెళ్ళాలంట. బయట ఎక్కడెక్కడ పెట్టడానికి అయితే లేదు. ఆ బ్యాగ్స్లో స్లిప్పర్స్ అవి పెట్టి మనం లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ లోపల అయితే అయిపోయాక బయటకు వచ్చాక మళ్ళీ మనం బ్యాగ్కి ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు పైకి అయితే వచ్చాం మనం. ఇక్కడ చాలామంది జనం ఉన్నారు. ఎవరో ఒక ఇద్దరు ఉన్నారనమాట లైన్లో అయితే నుంచోబెట్టి ఏదో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు
లోపలికి మొబైల్ అయితే అలౌ లేదంట. కుదిరితే బయట నుంచి అయితే వీడియో చిన్న క్లిప్ అయితే తీసాను. లోటస్ టెంపుల్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే మనం అక్షర్ధామ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా లోటస్ టెంపుల్లో మేము అనుకున్నట్టుగా అక్కడ దేవుడి విగ్రహం కానీ అలాగే ఏం లేదు. జస్ట్ చైర్స్ అవి ఉన్నాయి, మనం కూర్చుని మెడిటేషన్ చేసుకోవడానికి అది ఉన్నది అక్కడ. దాని పర్పస్ అయితే ఒకటి ఉన్నది, అది నేను సెపరేట్ వీడియో అయితే చేసి పెడతాను, అందులో ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. ప్రజెంట్ అయితే అక్షర్ధామ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. ట్రైన్లో చిన్న ఇబ్బంది ఇది అయిందన్నాను కదా, టికెట్ అదిని. యాక్చువల్గా ఏమైందంటే ట్రైన్ టికెట్ రాజమండ్రి నుంచి అయితే బుక్ చేసుకోవాల్సింది. యాక్చువల్గా రాజమండ్రి నుంచే బుక్ చేసాం, కానీ బోర్డింగ్ పాయింట్ వచ్చేసి నాగ్పూర్ అయితే పెట్టాం. దానికి దీనికి చాలా డిస్టెన్స్ అయితే ఉన్నది. నైట్ 1 o'clock అయితే ట్రైను రాజమండ్రి. నాగ్పూర్ వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి. అయితే ఎక్కాక ఇంకేం చేయాలో తెలియక టీసీ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతే అతను ఏమన్నారంటే, ఐఆర్సిటీసీ యాప్లో రన్నింగ్ ట్రైన్ ప్రజెంట్ మీరున్న ట్రైన్ ఏదైతే ఉందో అందులో టికెట్ ఉంటుంది, ఒకవేళ చెక్ చేసి అందులో ఉంటే కనుక బుక్ చేసుకోండి అని చెప్పారు. అయితే చెక్ చేస్తే విజయవాడ నుంచి నాగ్పూర్ దాకా టికెట్ అయితే ఒకటి ఉన్నది సెకండ్ ఏసీలో. వెంటనే అది బుక్ చేసుకుని విజయవాడ నుంచి అందులో కూర్చున్నాను. అక్కడ స్లీపర్ అనమాట. మధ్యాహ్నం 1 o'clockకి మళ్ళీ నాగ్పూర్ నుంచి మళ్ళీ నా సీట్కి అయితే నేను వెళ్ళిపోయాను. చూసుకోండి బోర్డింగ్ పాయింట్ అది ఎలాగే ఇబ్బంది అవుతుంటుంది కొంచెం. అక్కడ కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేశాను అక్కడ నేను. ఇప్పుడు అక్కడ కనిపించేది టెంపుల్ అనమాట. అది ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం మనం. ఫ్రంట్ అంతా కూడా పార్కింగ్ ఏరియా అది. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది, లోపలికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమైందంటే టెంపుల్లోకి మొబైల్స్ కానీ ఏమీ అలౌ లేవు. లోపలికి వెళ్ళేటప్పుడే దగ్గరగా 2 to 3 times అయితే మొత్తం అన్నీ చెక్ చేశారు. అందుకని వీడియో అయితే ఏం తీయలేదు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగున్నది. అసలు ఖచ్చితంగా ఢిల్లీ వస్తే మాత్రం అక్షర్ధామ టెంపుల్కి అయితే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగున్నది అనమాట టెంపుల్. ప్రజెంట్ మనం ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాం. రోడ్కి ఆపోజిట్ సైడ్ అయితే ఉన్నాం. మనం రోడ్ క్రాస్ చేసేట వెళ్ళాలి. యాక్చువల్గా కింద నుంచి టన్నల్ నుంచి మనకి ఆపోజిట్ క్రాస్ చేయడానికి అయితే ఉన్నది. ఇప్పుడు అటువైపు మాత్రం వెళ్తున్నాం మేము. అటు సైడ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఆపోజిట్కి అయితే క్రాస్ చేసి మేము ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ క్రాస్ చేసే దగ్గర మనం చూస్తే మనకి ఓల్డెన్ డేస్లో బ్లూ ప్రింట్ కానీ, ఈ ఇండియా గేట్కి సంబంధించిన బ్లూ ప్రింట్, నెక్స్ట్ ఓల్డెన్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో కూడా మీరు చూడండి ఒకసారి. ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇదే ఇండియా గేటు. ఇక్కడ 2-3 ఫోటోలు తీసుకుని ఫాస్ట్గా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ సరోజినీ మార్కెట్కి అయితే వెళ్ళాలి. అక్కడ కొంచెం షాపింగ్ అవి చేసుకుని నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి అది వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరికి మేము బస్సు అయితే ఎక్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు క్యాబ్ కానీ ఆటో కానీ ఏదో బుక్ చేసుకుని మేమైతే సరోజినీ నగర్ స్టార్ట్ అవుతాం. ఇప్పుడు టైం వచ్చి 4 అయితే అవుతుంది. కాబట్టి మేము ఎంత స్పీడ్గా అయితే అంత త్వరగా వెళ్ళాలి.
సరోజినీ నగర్ మార్కెట్కి అయితే వచ్చాము. ఇండియా గేట్ దగ్గర నుంచి ఇక్కడికి 7.5 కిలోమీటర్స్ ఉంది. నియర్లీ 15 మినిట్స్ అయితే పట్టింది మాకు. ఆటో అయితే బుక్ చేసుకుని వచ్చాం. ఇక్కడ ఒక క్యాప్, నెక్స్ట్ స్పెట్స్ ఒకటి, బ్యాగ్ ఒకటి చిన్నది తీసుకున్నాము ట్రెక్కింగ్ అది పనికొచ్చేలాగా. ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. రూమ్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. రూమ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ మేము వెకేట్ అయితే చేసేస్తున్నాం. ఇప్పుడు బస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ మేము ఎక్కాల్సిన వెహికల్ కూడా రెడీగా ఉన్నాయి. మా లగేజ్ అయితే పైకి అయితే ప్యాక్ చేస్తారు. ఇక్కడ నుంచి మేము చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆ పరమేశ్వరుడి దయ వల్ల చార్ధామ్ యాత్ర క్షేమంగా పూర్తి చేసి మేమైతే వస్తాం. ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.